మీ పేరేంటి? నా పేరు అనిల్ కుమార్ అండి, సంకూరు. ఓకే, ఎక్కడ లోకలేనా? లోకల్ అండి, చెడూరు అండి. మరి ముంపు గ్రామాల వారు అందరినీ వేరే దగ్గర తరలిస్తున్నారనే మాట అయితే ఉంది కదా, ఖాళీ చేస్తున్నారా? ఖాళీ చేస్తే లేదు, అన్ని సంప్రదాయం ఇచ్చిన తర్వాత మాకు ఇచ్చిన భూములను ఇచ్చిన తర్వాత చేస్తామండి. ఇచ్చిన భూములు భూమికి భూమి అదే మీకు భూములు ఉన్నాయా? ఉన్నాయండి. ఉన్నాయి అంటే ఇప్పుడు ఏ అయితే పొలాలు ఉన్నాయో ఆ పొలాలకు తగ్గట్టు వేరే దగ్గర భూములు ఇస్తున్నాం అన్నారు. వరి చేను అండి, గరువు చేనులు ఉన్నాయండి మాకండి. అన్నీ సంప్రదంగా ఇస్తే మాకు అన్నికి సిద్ధం మేము ఊరు. మరి ఇస్తా అన్నారా? మొత్తం ఇవ్వలేదు ఇంకా, కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు కూడా. మీకు రాలేదా? మాకు వచ్చింది, ఇల్లుకి వచ్చి హౌస్కి ఇచ్చారండి. ఇల్లు ఇచ్చారా? కడుతున్నారా? అక్కడ కడుతున్నారు కానీ అవి కూడా నాణ్యతంగా లేవండి. ఎన్ని ఎకరాలు ఉన్నాయండి మీకు? మాకు ఎకరం 30 సెంట్లు ఉందండి. ఎకరం 30 సెంట్లు పొలం కింద పొలం ఇచ్చారండి. ఇక మరి అందరికీ నష్టపరిహారం కింద ఇస్తున్నా అన్నారు కదా, డబ్బులు వచ్చు 18 సంవత్సరాలు దాటిన ఆడపిల్లలకి 18 సంవత్సరాలు కవర్కి ఇవ్వలేదండి, అసలు ఇవ్వలేదండి. వాళ్ళు పేర్లు కూడా తీసారండి ఇక్కడ. అదే కౌంట్ చేసుకుంటున్నా అన్నారు కదా, అసలు ఏమి లేదండి. 18 సంవత్సరాల ప్యాకేజ్ కూడా ఇక్కడ ఇవ్వలేదండి ఎవరికి కూడా, కుర్రలు కూడా. అదే దాని మీద ఇప్పుడు చర్చలు అయితే జరుగుతున్నాయి. జరుగుతుంది. మరి మీతో మాట్లాడుతున్నారా పై అధికారులు? కూడా ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. కమిటీ ఏర్పాటు చేసామండి 5 కుర్రల్ని. దాని గురించి వెళ్ళినా కానీ మన వాళ్ళు చూసి వచ్చేస్తున్నారు అంతవరకు, అక్కడ అధికారులు వెళ్ళిన తర్వాత ఎవరు రిస్క్ తీసుకోవట్లేదు. అంటే కేవలం 5గురితోనేనా మీరు మాట్లాడితే ఒప్పుకోవట్లేదా ఏంటి? మాట్లాడితే ఒప్పుకుంటారండి మా కుర్రోళ్ళు కూడా, కమిటీ కుర్రోళ్ళు. అక్కడ వెళ్ళిన తర్వాత అధికారులు ఉంటారు కదండి, ఎవరు అక్కడ ఉండట్లేదు, అనుభవం చేసుకోవట్లేదు, అందుబాటులో లేరంట. సరే, మరి ఈసారికి అయితే ఇక్కడ గవర్నమెంట్ బాగానే పనిచేస్తుంది అనే వాళ్ళు ఉన్నారు, కొత్త గవర్నమెంట్ రావాలనే వాళ్ళు ఉన్నారు. మీరెవరు చూస్తారు? మేము జగన్ చూస్తామన్న, వచ్చే ప్రభుత్వం. మరి 4.5 ఏళ్ళ పరిపాలన చంద్రబాబు గారికి మీకు ఎలా అనిపించింది? అతను చేసింది ఇప్పటి వరకు ఏం రుణమాఫీలు కానీ వాళ్ళు ఇచ్చిన నా ఏం చేసినా కానీ ఏమీ లేవండి ఇక్కడ. మరి గవర్నమెంట్ చెప్పిన పథకాలు అందరికి అందుతున్నాయి అంటారా? లేదండి, అసలు అందరికి అందులేదండి ఇక్కడ. అయితే పింఛన్లు అయినా సరే, పింఛన్లు కూడా ఈసారి 1 నెల అయితే 1 నెల ఇవ్వట్లేదండి ఇక్కడ, అవి కూడా. మరి అయితే ప్రధానం మనం మాట్లాడుకుంది పోలవరం ప్రాజెక్ట్ గురించే కదా, మీరు చూడడానికి వెళ్ళారా? వెళ్ళామండి, కానీ 100%లోనే ఒక 50% అయిందండి అంతేనండి. ఇక్కడ ఇంకా జరగవచ్చింది ఉందండి అక్కడ. ఎప్పుడు అవుతుంది అంటారు? చెప్పలేమండి, ఇంకా వైఎస్ఆర్ పార్టీ అదే ప్రభుత్వం వచ్చిన తర్వాత జరగాలనుకుంటే, కానీ ఇప్పుడు వంటి జరగడం కష్టం. అంటే బాబు గారు అయితే ఎలాగైనా ఎలక్షన్ ముందే చేసి చూపించాలని అనుకుంటున్నారంట, గట్టి పట్టుదలతో ఉన్నారండి. ఎక్కడన్నా చేసినా కానీ అతను మాకు నాణ్యత ఎవరికి లేదు ఇక్కడ, సరైన అమౌంట్ కానీ ఎవరికి సరే ఒకరికి ఇస్తే ఒకరికి ఇవ్వలేదు ఇక్కడ. ఇంచుమించు మా ఊర్లో ఇంచుమించు ప్యాకేజీ కూడా ఒక 7 దాకా ఇవ్వలేదు ఇక్కడ అమౌంట్. అలాగా కొన్ని గ్రామాలు కూడా అలాగే ఉన్నాయండి. అయితే దశాబ్దాల నాటి నుంచి వస్తుంది కదా ఈ ప్రాజెక్ట్ పేరు అనేది, మరి పూర్తి అయ్యేది ఎప్పటికల్లా అయిపోద్ది అంటారు? ఎలక్షన్ టైం కల్లా అవుతుందా, ఇంకా లేట్ అయ్యేది ఉందంటారా? లేట్ అయ్యేది ఉంటుందండి, అవ్వదంటే కష్టం. అంటే దీని వెనకాల కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుంది ఈ ప్రాజెక్ట్ అనే వార్తలు కూడా మనం విన్నాము, అది నిజమంటారా లేదంటే ఏదో వార్తల్లోనే కేవలం అలా వస్తున్నాయా? వార్తల్లోనే కేవలం వస్తున్నాయండి. మీ పేరండి? సంకూరు లచ్చిరెడ్డి. మరి ఇక్కడే లోకలే కదా మీది? మరి పోలవరం ప్రాజెక్టు పని మీద ముంపు గ్రామాల దగ్గరలో ఏవైతే ఉన్నాయో వారందరినీ వేరే దగ్గర తరలిస్తున్నారు కదా, మరి ఖాళీ చేయాల్సిందే కదా, మీరు ఎప్పుడు ఖాళీ చేస్తున్నారండి? ఈ 2-3 నెలల్లోనే లేపేస్తామంటున్నారండి. మరి ఇక్కడైతే మాకు ఇంకా డబ్బులు ఇవ్వలేదండి. అదే మరి నష్టపరిహారం కింద డబ్బులు అన్నారు, మీ వరకే రాలేదా, ఎవరికి రాలేదా? కొంతమందికి రాలేదండి, కొంతమందికి వచ్చాయి, కొంతమందికి వచ్చినాయండి. మీకు పొలాలు ఉన్నాయా? పొలం ఉందండి. మరి పొలాలు కొంతమందికి అందించడం జరిగింది అని అంటున్నారు కదా, మీకు వచ్చాయా పొలాలు? పొలంకి ఇచ్చారండి. ఇక్కడ ఇల్లు కూడా వేరే ఇల్లు ఇస్తున్నారా? ఇస్తున్నారండి. అక్కడ అక్కడేనా వేరే చోట? అక్కడేనండి. మరి డబ్బులు ఎంత అన్నారు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి అనేసి? 18 సంవత్సరాలు 5 లక్షలు అన్నారండి. మరి పోలవరం ప్రాజెక్ట్ పనులు ఎంతవరకు వచ్చాయంటారు? సూతాకి వెళ్ళలేదండి, బస్సు మీద వెళ్తే కాబడతాయండి. మరి ఎలాగైనా సరే ఈసారి ఈ ఎలక్షన్స్ కల్లా ఇంకో 6 నెలల కల్లా చేసి చూపించేస్తూ ఉంటుంది కదా గవర్నమెంట్. పూర్తి అవ్వదండి. అవ్వదండి. ఎన్ని నెలలు పట్టొచ్చు? దగ్గర ఒక 15 సంవత్సరాలు పట్టొచ్చండి అది పూర్తి అవుతాయి. దశాబ్దాల కాలం నాటి వస్తున్న మాటే, కానీ ఈసారికి రైతుల కోసం తొందరగా చేసి చూపిస్తున్నారు చంద్రబాబు గారు. పనులు అవ్వలేదు కదండి ఇంకా. మరి చిన్ననాటి నుంచి మరి ఇప్పుడే పుట్టి పెరిగింది ఇదే ఊరా మీరు? ఇదేనండి. ఇదే. మరి వదిలేసి వెళ్ళడానికి బాధగా లేదా? బాధగా ఉందండి. మొక్కలు, దుంపలు అన్నీ దొరుకుతాయండి ఇక్కడ, ఆకుకూరలేటి అన్నీ దొరుకుతాయండి. అక్కడికి వెళ్ళిన తర్వాత దొరకవండి గట్ట, ఇంత యాప్కి ఉండలేమండి అక్కడ. కొత్త చోట ఇల్లు పొలాలు అన్నారు కదా, అవి చూడడానికి వెళ్ళారా లేదా మీరు? మా ఊరు వాళ్ళు వెళ్ళారండి, నేను వెళ్ళలేదండి. చూసి వచ్చిన వాళ్ళు ఏం చెప్పారు? ఇల్లు కడుతుండేరండి, కట్టేరు ఇల్లు. అవి మొన్న తుఫానికి దిగిపోయినాయి అటండి. మరి ఏ ఇబ్బంది లేకుండా మొత్తం ఇల్లు అయినా సరే, మీకు రావాల్సిన పొలాలు అయినా సరే పూర్తిగా ఎప్పుడు అవుతాయి అంటారు? ఈ 3 నెలల్లోనే పంపించేస్తామన్నారండి. 3 నెలలు అంటే మార్చే 3 నెలలు. సరే, ఈసారి అధికారంలోకి ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ప్రస్తుతానికైతే బాబు ప్రభుత్వం మీరు చూస్తూనే ఉన్నారు, ఏం చేయలేదండి. ఏం చేయలేదా? ఏం చేయలేదు. పథకాలు అందుతున్నాయి గ్రామానికి అనే మాట అయితే ఉంది, వార్తల్లో చూస్తున్నాం. కెరసనాలు తీసేసారండి,
బియ్యం రేషన్ బియ్యం ఒకటే ఇస్తున్నారండి. పింఛన్లు వస్తున్నాయి పెద్దవారికి ఇంట్లో ఉన్న వాళ్ళకి? కొంతమందికి వస్తున్నాయండి, కొంతమందికి ఉన్నారా వస్తలేదు. మీ ఇంట్లో ఉన్నారా పెద్దవాళ్ళు? ఉన్నారండి. వస్తున్నాయి వాళ్ళకి? 2 నెలలు రాలేదండి, 1 నెల ఇచ్చారండి మొన్న. మరి అధికారులు అడిగారా లేదా రాకపోవడానికి? అప్లై చేసుకోవాల్సి ఉందన్నది ఎవరు అడగలేదండి. మీరు అడగలేదా? మీరే కదా అడగాలి. ఏం అడగలేదండి. మరి ఎవరు వస్తే బాగుంటుంది అని దాని మీద క్లారిటీ ఇవ్వలేదు పక్కకి ఏ మనిషి అని. జగన్ వస్తే మంచిదని అనుకుంటున్నాను. మీ పేరండి? లచ్చిరెడ్డి. లచ్చిరెడ్డి గారు, మరి ఎక్కడైనా మీది? ఎక్కడండి మాది? మరి పోలవరం ప్రాజెక్టుకి ఇంకా ముంపు గ్రామాలు అయినా ఇది ఉంది కదా, ఈ గ్రామాలు అన్నిటిని ఖాళీ చేయమని చెప్పారు కదా, చేస్తున్నారా? దాని గురించి చేస్తున్నాం కానీ ఇక్కడ మాకు ఇంకా పనులు కట్టకపోతే రావట్లేదు. చేస్తున్నారు పని. మరి ముంపు గ్రామాలన్నీ ఇక్కడ ఉన్న జనం అంతా వేరే దగ్గరికి వెళ్ళాలంటే ఇంకా నష్టపరిహారం కూడా ఇచ్చారు కదా వెళ్ళమని. ఇంక ఇవ్వలేదు. ఇంకా నష్టపరిహారం కొంతమందికి ఇవ్వలేదు. ఇంకా పొలాలు ఉన్నాయా మీకు? ఉన్నాయి. మరి పొలాలకి వేరే పొలాలు ఇస్తున్నారా వేరే దగ్గర? అక్కడ పొలానికి పొలం ఇచ్చేస్తున్నారు. ఇచ్చేస్తున్నారా అందరికీనా? ప్రతి ఒక్కరికి ఎకరం ఉంటే ఎకరం 5 ఎకరాల పొలం ఇస్తున్నారు. 5 దాటి ఉంటే దానికి అమౌంట్ డబ్బు ఇస్తున్నారు. ఎకరానికి 8 లక్షలు. అస్సలు ఇవ్వలేదు. ఎవరికి ఇవ్వలేదు. ఎవరికో ఇచ్చారు, ఎవరు అసలు ఇవ్వలేదు. మరి మీరు కట్టుకుని ఇల్లులే కదా ఇవి? అయ్యి ఇంక ఇవ్వలేదు. ఇల్లు కడుతున్నారు అన్నారు. ఇల్లు కడుతున్నారు కానీ ఆ కట్టే ఇల్లు కూడా నాన్న లేవు. మాకు ఇచ్చే ఇల్లు మాకు జీలిమిల్లి మండలం, జీలిమిల్లి మండలం పక్కనే. జీలిమిల్లికి 4 కిలోమీటర్లు. అబ్బో, జీలిమిల్లి అంటే చాలా దూరం అండి. ఇక్కడ జీలిమిల్లి అంటే అచ్చరిపేట, ఖమ్మం జిల్లా పక్కనే. ఊరు కాదు, ప్రతి ఊరు గ్రామ ప్రకారం ఇచ్చారు. ఇప్పుడు మా ఊరికి ఇక్కడ ఇచ్చానుకో, ఇంకా టేగూరు పక్కన ఊరు, ఆ ఊరికి మా ఊరు వాళ్ళకి 4-5 కిలోమీటర్ దూరం ఇచ్చారు. అయితే మీ ఊరు అందరూ అక్కడ కలిసే ఉంటున్నారా? ఇంకా వేరే కలిసి ఉంటే నాన్ ట్రైబల్ వేరే, ట్రైబల్ వేరే ఇచ్చారు. వదిలిపెట్టిపోవాలంటే మీకు ఎలా అనిపిస్తూ ఉంది? బాధ అనిపిస్తుందండి. బాధే. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇటువంటి శ్వాస మాకు ఉండదు. ఇక్కడ మేము ఉండేది చక్కగా ఒక రోజు పని లేకపోయినా 2 రోజులు ఉంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత రోజు కష్టపడితే మాకు పొట్ట కడుతుంది. ఇక్కడ ఒక్కరోజు కాలు కూర్చోసి మీకు యాప్కొని అక్కడ మేము అలా ఉండలేము. చాలా ఇక్కడికి వదలగాలి. ఇటు మాకు కొంతలు యాపి మాకు ఇటు తాటికలు తాగుతాం. అక్కడ తాటికలు ఉండదు, ఇటువంటి యాపి ఉండదు. ఇలా పంట పొలాలు ఉండవు అక్కడ మాకు. ఇక్కడ కొంత కూడా అసలు ఏం వెళ్ళిపోయినా లేదు. అసలు కొత్త కూడా అసలు వెళ్ళిపోయి అసలు మాకు చేసేయలేదు. ఎమ్మెల్యే అంటే ఫస్ట్ కొద్ది చేసి కానీ ఇప్పుడు మటుకు అసలు చేయించలేదు మాకు ఎమ్మెల్యే గారు. అటువంటి రేషన్ బియ్యం అంటే అటువంటి గవర్నమెంట్ మామూలు అంటే వచ్చినాయి. రైతు మూలం అంటే అసలు ఏం జరగదు ఇక్కడ. చంద్రబాబు చెప్పాడు కానీ చంద్రబాబు నాయుడు చెప్పిన రైతు మాపేసారు, రుణం మాపేసారు, ఏం జరగలేదు ఇక్కడ. పథకాలు కూడా తక్కువే. పోలవరం ప్రాజెక్ట్ పనులు చూసారా ఎంతవరకు జరుగుతున్నాయని? వెళ్ళారు అక్కడికి? వెళ్తాం కానీ జరుగుతుంది అక్కడ. ఇంకా చూసాం కానీ అక్కడ వాళ్ళు జరుపుతున్నారు కదా, మేము చూసి మరి రావటం. ఇంకా మాకు అక్కడికి అదే మాకు మాట్లాడక్కడ ఇవ్వరు కదా, ఎవరు ఆఫీసర్ వాళ్ళు మాట్లాడతారు, మనం మాట్లాడినా అక్కడ. మరి ఈసారి అయితే వాళ్ళ హవాలోనే పనులు ఇంకా తొందరగా అవుతాయి అనేవాళ్ళు ఉన్నారు. కొత్త గవర్నమెంట్ వస్తే ఇంకా తొందరగా అవుతాయి పనులు అనేవాళ్ళు ఉన్నారు. ఈసారి గవర్నమెంట్ ఎవరంటారు? ఈ గవర్నమెంట్లో అంటే చెప్పలేం కానీ జగన్ వస్తేనే బాగుంటున్నాం మేము. జగన్ అన్న వస్తేనే మాకు కొద్దిగా పనులు ఏదైనా మాకు కొద్దిగా డబ్బులు ఇచ్చే బాగుంటుంది అనుకుంటున్నాం మేము జగన్ వస్తే. మొత్తంగా 4.5 ఏళ్ల పరిపాలన చంద్రబాబు గారిది మనం చూసాం. ఎలా అనిపించింది మీకు? చంద్రబాబు పక్కన అంటే సరిగా తక్కువ. అసలు మాకు చంద్రబాబు అసలు మాకు ఈ చుట్టూ మా కింద చేసే తెలియగా డెవలప్, మా ప్రయోగం మటుకి అసలు డెవలప్ లేదు. రుణమాఫీ అసలు ఏం చేయలేదు మాకు. ఇటు నామ్ క్యా है सर? रामफेर चौधरी. सर ये प्रोजेक्ट वर्क है ये बहुत अच्छा है ना? बिल्कुल बिल्कुल अच्छा ही है. थोड़ा काम है ना, पूरा लेट है ना न्यूज़ से? नहीं अभी तो फास्ट काम चल रहा है ना भाई. तुम्हारा काम किधर है? हमारा मैं तो क्रेन ऑपरेटर हूँ. ये जो बड़ी क्रेन है मैं इसका ऑपरेटर हूँ. पोलवरम प्रोजेक्ट से क्रेन ऑपरेटिंग? हाँ जी. ये टोटल है अच्छा है ना? हाँ बिल्कुल. कितने टाइम में कंप्लीट होगा? अभी कंप्लीट का तो प्रोसेस में मतलब ज़्यादा ही है, लेकिन मतलब APCM का काम कैसे है? अच्छा है ना? थोड़ा अच्छा है. अभी थोड़ा सा ही नहीं, बहुत फास्ट है अभी. नाम क्या है सर? मेरा नाम मनोज कुमार है. तुमका काम इधर है? हाँ मेरा काम इधर ही है. पोलवरम प्रोजेक्ट का काम है, पूरा सबको समाप्त हो गया है ना, वार्ते आएगा नहीं? अच्छा है ना? थोड़ा हाँ बहुत अच्छा है. बहुत अच्छा काम है. हाँ बहुत तगड़ा काम हो रहा है. हाँ इसमें तो इतना तगड़ा हो रहा है कि समझिए कि ऐसा तो मैं कभी काम ही नहीं किया ऐसा. ठीक है, किसके टाइम में पूरा कंप्लीट हो गया? अभी तो सर मतलब बोल रहा है, कोई बोलता है 3 साल 4 साल तक अभी लग जाएगा. ये से? हाँ ऐसे काम में. किसका 2 है 3 है? 3 साल तक कैसे?
हाँ 3 साल मतलब और काम चलने वाला है। टोटल कंप्लीट है ना? हाँ 3 साल तक मतलब कंप्लीट होने वाला है। टोटली एपी सीएम का काम कैसे है? अच्छा है ना? ये थोड़ा अच्छा है ना? बहुत अच्छा है। बहुत अच्छा। हाँ इंटेलिजेंट है ना? हाँ बहुत इंटेलिजेंट है। पूरा वर्कर हम लोग इसमें काम करते हैं और सब कोई बोलता है अच्छा काम ही है। ओके, टोटल वर्कर्स का फैसिलिटी अच्छा है ना? हाँ बहुत अच्छा है, खाना भी बढ़िया मिलता है। सम प्रॉब्लम्स है ना? नहीं नो प्रॉब्लम, कोई प्रॉब्लम नहीं। वर्कर्स का प्रॉब्लम नहीं है? नहीं कोई दिक्कत टोटल नहीं। फैसिलिटी अच्छा है ना? बहुत अच्छा है हम लोग को बहुत सर। नाम क्या है सर? संदेश राम। संदेश राम है। ये पोलवरम प्रोजेक्ट का काम है ना? जी अच्छा है, चंद्रबाबू वर्क कैसे है? वो भी अच्छा आदमी है ना। सीएम चंद्रबाबू का हाँ अच्छा है। ये टोटल है पूरा लेट है काम है ना? न्यूज़ आएगा ना? ऐसे कंप्लीट पूरा कंप्लीट कितने टाइम में? 3 साल लग जाएगा ना। నమస్తే, మీ పేరు? నా పేరు షహీన్ షా, ఏం చేస్తుంటారు? ఆటో డ్రైవర్. చూసుకుంటే ఇక్కడ ఎమ్మెల్యే గారి పనితీరు మీద మీ అభిప్రాయం? ఎమ్మెల్యే గారు చేశారండి, కాదనుకుంటాం చేశారు, కానీ ఇక్కడ ఆయన కొద్దిగా వ్యతిరేకంగా ఉందండి. నేను మాది మరి మళ్ళీ ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? లేవండి. ఎందుకని మరి? ఏమంటే ఆయన పనితీరుకి టీడీపీకి లేదన్నట్టు ఇక్కడ చెప్తున్నారు. మరి ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు ఈ ప్రాంతంలో? ఇక్కడ అంటే వైఎస్ఆర్ ఇలా ఉన్నట్టు అనుకుంటున్నారు. జనసేన ప్రభావం ఇక్కడ ఏమాత్రం ఉండదంటారా? ఉన్నారండి, కొద్దిగా యూత్ కుర్రోళ్ళు ఉన్నారు, కానివ్వండి దానికి పోలవరంలో అంత ప్రభావం అంత ఏం కనబడదండి. అదే మరి ఓవరాల్గా చూసుకుంటే చంద్రబాబు గారి పరిపాలన మీద మీ అభిప్రాయం? చంద్రబాబు పరిపాలన అంటే ఈ డోకరా వాళ్ళకి వీళ్ళు పెట్టారండి, దానివల్ల ప్రయోజనం లేదు. లేడీస్ అంతా వ్యతిరేకంగా ఉంది. ఇక ఇసుక గురించి ఒకటి ఏంటి, వేరే గురించి అసలు ఏమి కష్టం అండి ఇక్కడ. మరి అయితే ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి ప్రభావం చూసుకుంటే ఎంతవరకు ఉండే అవకాశం ఉందంట? ఉంటుందండి. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారి గురించి అంటే యూత్ ఉన్నారండి, ఉండడం యూత్ ఉంది, కానీ ఏంటంటే కొన్ని ఓట్లు చీల్చడం తప్ప ఆయనకు ప్రయోజనం ఉండదేమో అనుకుంటున్నాం. అంటే పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే రాష్ట్రం మొత్తం మీద కంటే ఎక్కువగా చూసుకుంటే ఈ 2 ఉభయ గోదావరి జిల్లాలోనే ఆయన ఓటింగ్ శాతం ఎక్కువ ఉంటుందని చెప్పి కొంతమంది విశ్లేషకులు కానీ లేదా కొంతమంది ప్రజల్లో కానీ ఒక అభిప్రాయం అయితే ఉంది. అది ఎంతవరకు నిజం అంటారు? కరెక్టేనండి, అది ఉంది. ఈ తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ మాత్రం కొంత ఫాలోయింగ్ ఉంది యూత్ ప్రకారం. అంటే మరి ఈ 2 జిల్లాల్లో జనసేనకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు? సీట్లు అంటే మనం చెప్పలేమండి, కాకపోతే ఆయన ప్రభావం ఉంది. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? 60% ఉన్నట్టున్నాయండి. ఎందుకని? ఎందుకంటే వాళ్ళ నాన్నగారు చేసిన కార్యక్రమాలు అంటే ఆయన కూడా చేస్తారేమో అని ఒక నమ్మకంతో చెప్పిన మాట చేస్తూ ఉంటారు. ఇలాగే డోకరా వాళ్ళకి మాఫీ చేస్తానని చంద్రబాబు నాయుడు చేయలేదు, ఈయన చేయనని చెప్పారు. ఇది కూడా ఇప్పుడు ఇలాగ డైరెక్ట్గా ఏదైనా ఉంటే చేయగలరేమో అని చెప్పి మేము అనుకుంటున్నాం. బాబు గారు నమస్తే అండి, మీ పేరండి? వేరే తోట కాబట్టి ఏం చేస్తుంటారు? వ్యవసాయం అండి. వ్యవసాయం. మరేంటి ఎలా ఉంది వ్యవసాయం ఈ సంవత్సరం? ఉందండి అంతేగా. రైతు పని ఏమి చూడడం లేదు, ఎప్పుడని బుర్రే రైతు రుణంలోనే ఉన్నాడు. మరి చూసుకుంటే ఇప్పుడు చంద్రబాబు గారి పరిపాలన మీద మీ అభిప్రాయం? అభిప్రాయం ఉందండి, అంటే బాగా చేస్తున్నారంటారా చేయట్లేదంట? బాగా చేస్తున్నానండి. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పథకాలు ఉన్నాయి కదండి, అదే రుణమాఫీ అని లేదా డ్వాక్రా రుణాలు మాఫీ చేయడం అని, పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వడం, అలాగే పింఛన్ల విషయంలో, అలాగే గ్రామంలో అభివృద్ధి, ఊర్లో అభివృద్ధి చూసుకుంటే ఎంతవరకు జరిగిందంట? ఎంతవరకు జరిగిందండి? బాకీ రద్దు అన్నారా? ఏదండి డ్వాక్రా మాఫీ అన్నారా? ఇచ్చారా? ఇవ్వలేదు. మళ్ళీ 50,000 కంటే ఇచ్చిందా చొక్కం మొత్తం మాఫీ అన్నారు. 50,000కి నాకు వడ్డీ 300 ఎంత అయిందని మాఫీ అవ్వలేదు. 3 సార్లు 3,000 కట్టారు, ఉన్నాయి కట్టలేదు 50,000కి. ఏమన్నా అడుగుతా అండి, సొసైటీకి ఫోన్ చేస్తే మేమేం చేసి కడితే ఇస్తాం అన్నారు. 50,000 3 కట్టారు అంతే. అయితే ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు మాకు పోయిందేంటి రుణమాఫీ నమ్మకం. అయితే ఇది చూసుకుంటే ఇక్కడ మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందంట? బాబు నమస్తే, మీ పేరు? కొత్తపల్లి సుబ్బారావు. ఏం చేస్తుంటారు? కాంగ్రెడ్కి వెళ్తుంటాం. కాంగ్రెడ్కి వెళ్తుంటారు. మరేంటి చంద్రబాబు గారి పరిపాలన మీద మీ అభిప్రాయం? మా అభిప్రాయం ఆయన పార్టీ మాది, అది 67 సంవత్సరాలు వచ్చినాయి, 4 విరగలు పెట్టాను పింఛనీకి. ఇప్పుడు ఇంకా రాలేదు, కాళ్ళు ఆడతలేదు, అంతే గామట్టి ఇలాగ ఉన్నాం. ఎవడు వచ్చినా ఒకటి అంటున్నాం అంతే. అది కారణం. అంటే మీకు 67 సంవత్సరాలు 67 సంవత్సరాలు 3 విరగలు పెట్టామండి. మరి ఏమంటున్నారు అధికారులు? ఎక్కడే ఉన్నాడండి ఆ భవాని పెట్టాడండి. ఎమ్మెల్యే గారికి వెళ్ళలేదు, కాలకటా వెళ్ళినా లేదు, ఢిల్లీ వెళ్ళినా లేదు. ఏమంటున్నారు మరి అడుగుతుంటే? ఏమంటున్నారండి? రాలేదన్నారు అంతే ఈ నాయకులు అందరూ. ఇంకా అంతకంటే మేము చేసేది మా కాంగ్రెస్ తప్ప కాంగ్రెస్కి ఎవడ కేకేస్తలేదు, ఏమి లేదు. పింఛనా పెట్టి బతుకుతారంటే అది కూడా దారి లేదు.
తెలుగుదేశం నాయకులు మళ్ళీ మేమందరం అంతే ఏమీ చూకోలేదు. మీ ఎమ్మెల్యే గారు మళ్ళీ గెలిచే అవకాశం ఉందంటారా? నా దృష్టిలో మాత్రం కష్టం అనుకుంటున్నాను. మరి ఎందుకని? ఎందుకని నాకే పింఛన్ లేనప్పుడు 16 సంవత్సరాల కుర్రోడికి ఏమో పింఛనే, 67 సంవత్సరాల కుర్రోడికి ఏమో ఏమీ లేదు. మరి ఇంకెలాగా ఏ రకంగా ఉంటుందని మాకు ఎంత బాధ కలిగిద్ది? మరి అది చూసుకుంటే ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఎంతవరకు ఉంటుందంట? అది నాకు తెలియదండి. అంత అది నాకు తెలుగుదేశమే ఎక్కువ.